ఏంటి సుమా ఇది? వంటలు కోడలు చేస్తే పని మనిషి చేసిందని అబద్ధం చెప్తావా? కోడలేమో మా కనబడకుండా దాచేసి ఎవరో అమ్మాయిని ఈ ఇంటికి పెద్ద కోడలని పరిచయం చేస్తావా? మమ్మల్ని ఫూల్స్ చేద్దామని చూసావా? అది కాదు. మరి ఈ మాయమటలని ఎందుకు చెప్పావే? ఏముంది నానమ్మ, వదిన లావుగా ఉంటుంది కదా. లావుగా ఉన్నవాళ్ళంటే మా మమ్మీకి నచ్చదు కదా. కన్న కొడుకైనా నేనే నచ్చను. అందుకే వదిన అంటే కూడా నచ్చదు. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు రావద్దని చెప్పడంతో వదిన ఇప్పటి వరకు గదిలోనే ఉంది. నువ్వు మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తావని అనుకోలేదు సుమా. లావుగా ఉంటే ఏమైంది? మేమందరం 0 సైజులో ఉన్నామా? కోడల్ని కోడలుగా పరిచయం చేసుకోవడానికి ఎందుకు? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళంటే అబద్ధం చెప్పొచ్చు. క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మాకే అబద్ధం చెప్తావా? చిచి, అనవసరంగా ఈ ఇంటికి వచ్చాం. పదండి. ఏం మనిషో ఏంటో. ఏమే, నిన్ను బయటికి రావద్దంటే ఎందుకు వచ్చావే? వాళ్ళందరి ముందు నా పరువు తీయాలనే కదా? లేదత్తయ్య, పెద్ద బామ్మగారి కేకు వినిపించేసరికి ఆవిడకేదో దెబ్బ తగిలిందని భయంతో ఎలా ఉందో తెలుసుకోవడం కోసం వచ్చేసాను అత్తయ్య. ఈ విషయం నేను ఆలోచించలేదత్తయ్య. ఆలోచించక కాదే, కావాలనే వచ్చావు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా బయటికి రావడానికి, వాళ్ళందరికీ కనిపించడానికి అని చెప్పి లోపల కూర్చుని ఉన్నావు. ఈ వంక దొరికింది, బయటకొచ్చి అందరి ముందు ప్రదర్శన చేశాం. చెప్పు తీసుకు కొడతాను ఒక్కొక్కరిని. నాటకాలు ఆడుతున్నారే? బోడి ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి కోడల్ని ఇంట్లో దాచిపెడతావా? అది లావుగా ఉంటే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయడానికి ఇన్సల్టా మీకు? ఏమే, నువ్వు 16 ఏళ్ల బాలకుమారివి, స్వీట్ 16వి. ఒకసారి ఆ నిలువుటద్దం పెట్టుకొని నీ అందం చూసుకోవే, నీ అవతారం తెలిసిపోతుంది. జాతరలో బోర్ల ముక్కునే దాని ఫేసు నువ్వును. హట్టయ్యా, అరవక్కో. అరిచావంటే 4 కోసేస్తాను. నేను మీ అత్తలా కాదు, మీ ఎదిరింపులకి భయపడిపోవడానికి. బెజవాడ కనకదుర్గ ఇక్కడ. నాకు గాని తిక్క రేగిందంటే జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి కృష్ణానదిలో ముంచేస్తాను. అయినా నువ్వేంటమ్మా అది చెప్తే మాత్రం దాక్కోవాల్సిన కర్మ నీకేంటి? నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలు అయ్యుండి ఏం చేస్తుందక్క? ఇది ఇలా ఉండబట్టి ఇదిగో దీని ఆటలు ఇలా సాగుతున్నాయి. అయ్యిందేదో అయిపోయింది. మీరు పదండి బామ్మగారు. పద. రే ప్రసాదు, అసలేంట్రా ఈ గొడవేంటి, గోలేంటి? ఏముంది పెద్దమ్మ, మొదటి నుంచి పల్లవిని కోడలు చేసుకోవడం దానికి ఇష్టం లేదు. అవును, మరి ఇంత జరుగుతుంటే నాకొక మాట మాత్రమైనా చెప్పలేదేంట్రా? నీ కొడుకంటే సరే, ఈ అమ్మాయి అంటే తనకి నచ్చలేదు అని అనుకుందాం. కనీసం పెళ్ళైన తర్వాతైనా దీని పద్ధతి, మాట తీరు చూసిన తర్వాతైనా మారాలి కదా. నేను అలాగే మార్పు వస్తుంది అనుకున్నాను, కానీ మార్పు రాలేదు. ఇంకా కోపం పగ పెరుగుతూనే ఉన్నాయి. మమ్మీ, అక్షిత, మమ్మీ ఎక్కడ? ఆంటీ గదిలో బాధపడుతుంది చరణ్.
మమ్మీ ఏమైంది మమ్మీ? ఏమవుతుందిరా? ఆ పల్లవి ఉండగా ఏమవుతుంది? బయటికి వెళ్తే దాని కారణంగా నీకు అవమానాలు, ఇంట్లో ఉంటే దాని కారణంగా నాకు అవమానాలు. అసలు ఏమైంది? తను నేనేమైనా అందా? తన అనలేదు. మన ఇంటికి కిట్టి పార్టీకి వచ్చిన ఆంటీ ఫ్రెండ్స్తో ఆంటీని తిట్టించింది. తను లావుగా ఉంటుంది కాబట్టి, తన ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు కాబట్టి పార్టీ అయ్యే వరకు బయటకు రావద్దు అని ఆంటీ చెప్పింది. ఆంటీ ముందు సరే అన్నట్టు అని కాసేపు ఉండి పార్టీ జరుగుతుండగా మధ్యలో బామ్మగారు పడిపోయారని వంక పెట్టుకుని బయటకొచ్చింది. అందరికీ తెలిసేలాగా తనే పెద్ద కోడల్ని అని పబ్లిసిటీ చేసుకుంది. దాంతో అందరూ తలో మాట ఆంటీని అని వెళ్ళిపోయారు. ఎక్కడది? ఏమే బుద్ధి లేదా నీకు? మా అమ్మను అవమానించడానికే చేసావు ఈ పని? అది కాదండి పెద్ద బామ్మగారు. నోర్మోయ్, మా అమ్మ నాకు అంతా చెప్పింది. బామ్మగారు తాతగారని వంకలు చెప్పద్దు. మా మమ్మీ ఎంత బాధపడుతుందో తెలుసా? నీ కారణంగా నేను బాధపడుతుంది చాలదా? ఆవిడ కూడా బాధపడాలా? సరే, నా వల్ల తప్పు జరిగిందని మీరు నమ్ముతున్నారు కదా. మీ అమ్మగారి బాధకి నేనే కారణం అంటున్నారు కదా. కాబట్టి నేనే వెళ్ళి సారీ చెప్తానండి. అత్తగారు, ఏ అందరితోనూ తిట్టించింది చాలదా? ఇప్పుడు నువ్వు కూడా తిట్టడానికి వచ్చావా? లేదత్తయ్య, మీ మాట కాదని చెప్పి నేను బయటికి రాలేదు. ఎందుకు వచ్చానో కూడా చెప్పాను కదా. నువ్వెందుకొచ్చినా ఏం జరిగిందో చూసావు కదా. అందుకే నా కారణంగానే అత్తయ్యగారు మాట పడాల్సి వచ్చింది. నా కారణంగానే అత్తయ్యగారు బాధపడుతున్నారు కాబట్టి నన్ను క్షమించండి అత్తయ్య. క్షమాపణ చెప్పేస్తే సరిపోతుందా? ఇంకా ఏం చెప్పాలమ్మా? ఇంకా ఏం చేయాలి తను? తన ఫ్రెండ్స్ వస్తున్నారు కిట్టి పార్టీ అంటే అందరికీ రుచికరంగా వంటలు చేసి పెట్టింది. వాళ్ళ ముందు నువ్వు కనపడకూడదు అంటే సొంతింట్లో ఒక దొంగలాగా పైకి వెళ్ళి దాక్కుని కూర్చుంది. అప్పుడు కూడా తను బయటికి వచ్చిందా? మా పెద్దమ్మకి ఏదో అయిందని, ఇంట్లో మనుషులకు ఏదో అయిందన్న భయంతో తప్ప తనని బాధ పెట్టాలని కాదు. పల్లవి మంచితనానికి అడ్డు లేకపోవడం వల్లే మీ అందరి మూర్ఖత్వానికి అడ్డు లేకుండా పోతుంది. అమ్మా పల్లవి, నువ్వు వెళ్ళమ్మా.